ఇక్కడ చాలా మంది స్థానికులు అయితే ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వాళ్ళు గత ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు అనేది కూడా వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఇప్పుడు ఎక్కడ నుండి ఉంటున్నారు? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటున్నారు? మేము 38 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. 35 ఏళ్ళ నుండి ఉంటున్నారు. సో ఎప్పుడు వచ్చి నోటీసులు ఇచ్చారు? అంటే ఈ మార్కులు పెట్టి మాకు అసలు నోటీసులు ఇప్పటికి కూడా రాలేదు. జస్ట్ అంటే అధికారులు వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారు. కూలు కొడతా పోతాయి అయితే ఇల్లు అయితే పోతాయని చెప్తున్నారు. ఓకే, సో మరి మీరేం చెప్పారు మరి వాళ్ళు అట్లా చెప్తుంటే? వద్దు మాకు మా ఇల్లు మాకు చాలు అన్నాడు. మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, మాకేవో మీ ప్రభుత్వ సహాయాలు మేము అడగట్లేదు, మా ఇల్లు మాకు ఉంచండి చాలు అని దండాలు పెట్టాం అంతే. అంటే ఇప్పుడు ఈ మూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి ఇదంతా చేస్తా అని చెప్పి ఎప్పుడైనా నీళ్ళు వచ్చాయా మీకు? ఇప్పటి వరకు ఎక్కడ నీళ్లు నిండినా మూసిలోకి వదులుతారు. ఏ నది నీళ్లు నిండినా ఆ వరదలు ఎత్తి గేట్లు ఎత్తినా కూడా మాకు నీళ్లు రాల. ఇక్కడ వరకు మాకు అసలు ఒక చుక్క నీళ్ళు ఎరగం. ఒక గంట వాన కురిస్తే సిటీలో మునిగిపోతుందేమో, నీళ్లు నిలబడతాయేమో, కానీ మా దగ్గర ఒక గంట తర్వాత వస్తే పొడిన ఆ రోడ్డు ఇప్పుడున్నట్టు ఉంటుంది రోడ్డు. ఇట్లా అందరు ఈ హైడ్రా తెచ్చి అందరు ఇల్లు కూలుస్తా ఉన్నారు, ఏదో అక్రమంగా కట్టుకున్నారని చెప్పి కూల్స్తా ఉన్నారు ప్రభుత్వం. సో మరి ఏం చెప్తారమ్మా? ఎందుకంటే ఓట్లేసి అది మేము ఆక్రమణ దానడం కాదండి, కష్టపడి కట్టుకున్నాం. మాకు ఆక్రమణ అంటే మేమేం దొంగతనంగా వచ్చి కట్టేసుకుని ఇచ్చేయలేదు. మాకు రూపాయి కూడబెట్టి కట్టుకున్నాం. మాకు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, కట్టుకోవటానికి పర్మిషన్లు ఇచ్చారు, ప్లానింగ్ ఇచ్చారు. వాళ్ళ ఆఫీస్ గవర్నమెంట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళే ప్లాన్లు ఇచ్చారు, వాళ్ళే ఇది ఇచ్చారు. ఎల్ఆర్ఎస్లు కాదు, వాళ్ళే కరెంటు వాళ్ళే ఇచ్చారు, వాటర్ వాళ్ళే ఇచ్చారు, రోడ్లు వాళ్ళే వేసారు, ట్యాక్స్లు వాళ్ళు కట్టించుకున్నారు, ఈ బిల్లులు కట్టించుకున్నారు. ఇవన్నీ కట్టించుకున్నాక ఆక్రమణ ఎలా అవుతుందండి? మేమేం కట్టుకోకుండా ఉండలేదు కదా. మా స్థలం ఇంత, మేము 200, మాది 187 గజాలు. ఆ స్థలాన్ని మించి మాకు 1 ఇంచు స్థలం కూడా మేము ఉత్తలకు కట్టుకోవాలి. ఇది మేము ఎక్కడ ఆక్రమించుకున్నట్టు? మీరు కష్టపడి రూపాయి కూడా పెట్టి కట్టుకున్న ఇల్లు అదంతా. అవునండి, మేము కష్టపడి కట్టుకున్న ఇల్లే. సో మరి ఏం చెప్తారు మరి? ఇప్పుడు అధికారులు అయితే వచ్చి మార్కు పెట్టిపోయి లోకల్ నిజంగా కూల్చడానికి వస్తే ఏం చెప్తారు? వద్దండి అని బతిమాలుతున్నాము, బతిమాలుకుంటున్నాం వాళ్ళని. మా ఇళ్ళకు కూడా వాళ్ళని బతిమాలుకుంటున్నాం. వాళ్ళ ఆస్తులు ఇవ్వమని ఇచ్చినట్టు మేము వాళ్ళని బతిమాలుకుంటున్నాం. ఇప్పుడు మీ స్థానిక ఎంపీ కూడా రావడం జరిగింది, ఈటెల రాజేందర్ గారు. సో మరి అధికారులు కూడా మాట్లాడుతున్నారు, ఏమంటా ఉన్నారు మరి? ఇంతసేపటి నుండి అయితే మీటింగ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అధికారులతో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం స్పందిస్తున్నారో మాకు ఇంకా తెలియట్లేదు. మరి ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? మా ఇల్లు మాకు ఉంటే చాలండి.